నమస్కారం. చాలా ఇళ్లల్లో ఒక సాధారణ సందేహం వస్తూ ఉంటుంది. ఇంట్లో దేవుడి ఫోటో పెట్టుకుని పూజించాలా లేక విగ్రహం పెట్టుకోవాలా? ఈరోజు మనం ఈ నిర్ణయం వెనుక ఉన్న శాస్త్రపరమైన వాస్తవాలేంటో వివరంగా తెలుసుకుందాం. సరే, అసలు ప్రశ్న ఏంటంటే మన ఇంటికి ఏది మంచిది, ఫోటోనా విగ్రహమా? ఇది కేవలం మన ఇష్టం మీద ఆధారపడిన విషయం కాదండి. దీని వెనుక శాస్త్రం ఏం చెప్తుందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. చాలాసార్లు చూస్తే ఈ నిర్ణయం వెనుక భక్తి ఒక్కటే కాదు, దానితో పాటే ఒక రకమైన భయం కూడా పనిచేస్తూ ఉంటుంది. అదేంటంటే, అమ్మో, విగ్రహం పెడితే ఏమైనా పొరపాటు చేస్తామేమో, ఏదైనా దోషం వస్తుందేమో అన్న టెన్షన్. సో ఈ భయానికి భక్తికి మధ్య తేడాను శాస్త్రం ఎలా వివరిస్తుందో ఒకసారి చూద్దాం. సరే, అయితే మొదటగా అందరికీ అందుబాటులో ఉండే చాలా సురక్షితమైన ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. అదే దేవుడి ఫోటో. శాస్త్రం ప్రకారం చూస్తే ఫోటో అనేది ఒక దైవిక చిహ్నం లాంటిది. శాస్త్రంలో ఫోటోని ప్రతిరూపం అని పిలుస్తారు. అంటే ఏంటి? భగవంతుడి రూపానికి అదొక సింబల్, ఒక రిప్రజెంటేషన్ అన్నమాట. దాని అసలు ఉద్దేశమేంటంటే, మనం పూజ చేసేటప్పుడు మన మనసుని మొత్తం ఆ దైవం మీద పెట్టడానికి, కాన్సంట్రేట్ చేయడానికి అదొక గేట్వే లాంటిది. అందుకే దీనికి పెద్ద పెద్ద పూజా విధానాలు, కర్మకాండలు అస్సలవసరం లేదు. అందుకే కదా గృహస్థులకు, అంటే ఇంట్లో ఉండేవాళ్లకి ఫోటోలు చాలా సేఫ్ అని చెప్తారు. ఎందుకంటే దీనికి ప్రాణప్రతిష్ఠ లాంటి పెద్ద కార్యక్రమాలు చేయక్కర్లేదు. దానివల్ల అనుకోకుండా ఎప్పుడైనా ప్రయాణంలో ఉన్నా లేదా ఒంట్లో బాగోలేకపోయినా, ఒకరోజు దీపం పెట్టలేకపోయినా అస్సలు టెన్షన్ పడక్కర్లేదు, ఎలాంటి దోషముండదు. అందుకే బిజీ లైఫ్ స్టైల్కి ఇది పర్ఫెక్ట్. మరి ఫోటో విషయంలో పాటించాల్సిన నియమం ఏమైనా ఉందా అంటే ఉంది. చాలా సింపుల్. ఫ్రేమ్ పగిలిపోకుండా చూసుకోవాలి. అలాగే దేవుడి చిత్రం ఎక్కడా చిరిగిపోకుండా స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. అంతే, ఆ మాత్రం పవిత్రతను కాపాడితే చాలు. సరే, ఇప్పుడు ఫోటో సంగతి చూసాం కదా, ఇక విగ్రహం విషయానికే వద్దాం. ఇది ఫోటోకి పూర్తి భిన్నమైనది. చెప్పాలంటే చాలా శక్తివంతమైనది కూడా. గుర్తుంచుకోండి, విగ్రహమంటే కేవలం ఒక బొమ్మ కాదు, అదొక జీవశక్తి కేంద్రం. శాస్త్రాల్లో విగ్రహాన్ని అర్చా విగ్రహం అంటారు. అంటే పూజించడానికి అర్హమైన రూపం అని. మనం దానికి రోజు పూజ, అభిషేకం, నైవేద్యం ఇలా అన్నీ శ్రద్ధగా చేయడం మొదలుపెట్టినప్పుడు అది మెల్లమెల్లగా ప్రాణశక్తిని, అంటే లైఫ్ ఫోర్స్ని తనలోకి ఆకర్షించుకుంటుంది. అప్పుడది జస్ట్ ఒక వస్తువులా కాకుండా ఒక లైవ్ ఎనర్జీ సెంటర్గా మారిపోతుంది. ఈ ఒక్క మాట వింటే విగ్రహం ప్రాముఖ్యత ఏంటో మనకు తెలిసిపోతుంది. ఇంట్లో విగ్రహం ఒక గౌరవనీయమైన అతిథి లాంటిది. ఆలోచించండి, మన ఇంటికి ఒక ముఖ్యమైన గెస్ట్ వస్తే ఎంత శ్రద్ధగా చూసుకుంటాం, వాళ్లకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం గదా. విగ్రహాన్ని కూడా ప్రతిరోజూ అంతే శ్రద్ధతో సేవించాలి. అంటే దీని అర్థమేంటంటే, విగ్రహానికి కొన్ని తప్పనిసరి రోజువారీ బాధ్యతలుంటాయి. అవి మనం ఖచ్చితంగా చెయ్యాలి. మొదటిది రోజూ స్నానం చేయించడం, అంటే అభిషేకం. రెండోది ఆహారం పెట్టడం, అంటే నైవేద్యం సమర్పించడం. అన్నింటికన్నా ముఖ్యంగా స్థిరమైన శ్రద్ధ, భక్తి చూపించడం. ఒకవేళ ఈ బాధ్యతలను పట్టించుకోకపోతే, నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? అప్పుడు ఆ విగ్రహంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ నెమ్మదిగా తగ్గిపోవడం మొదలవుతుంది. ఇది ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్స్కి కారణం కావచ్చు అని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. సరే, ఇవన్నీ విన్నాక కూడా విగ్రహారాధన మార్గాన్నే ఎంచుకోవాలి అని బలంగా అనిపిస్తే దానికోసం కొన్ని చాలా ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి నియమం పరిమాణం. ఇంట్లో పెట్టుకునే విగ్రహం సైజ్ మీద శాస్త్రం చాలా క్లియర్గా చెప్పింది. అది సాధారణంగా 6 నుంచి 9 అంగుళాలకు మించకూడదు. అంటే సుమారుగా మన చేతి జానెడు పొడవు అనమాట. ఎందుకు ఈ సైజు లిమిట్ పెట్టారు? ఎందుకంటే విగ్రహం సైజు పెరిగే కొద్దీ అది ఆకర్షించే శక్తి కూడా పెరుగుతుంది. అంత పెద్ద శక్తిని నిలపడానికి గుళ్లల్లో చేసే షోడశోపచార పూజలాంటి పెద్ద పెద్ద పూజలు చేయాలి. అంత పెద్ద కర్మకాండలు ఇంట్లో చేయడం సాధ్యం కాదు కదా. అందుకే ఈ నియమం. ఇక విగ్రహం ఏ మెటీరియల్తో చేసింది అనేది కూడా చాలా చాలా ముఖ్యం. చూడండి, ఇత్తడి, రాగి, వెండి లాంటి లోహ విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవడానికి చాలా సురక్షితమైనవి. రాతి విగ్రహాలు చాలా పవర్ఫుల్,
కానీ వాటికి చాలా కఠినమైన నియమాలు, మంత్రదీక్ష లాంటివి అవసరం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్లాస్టిక్, రెసిన్ లేదా ఈజీగా పగిలిపోయే మట్టి విగ్రహాలు పూజకు అస్సలు పనికిరావని శాస్త్రం చెబుతోంది. అయితే కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. అవే శాలిగ్రామాలు, బాణలింగాలు. ఇవి స్వయంభూ రూపాలు. అంటే వాటికి అవే పవిత్రమైనవి. వాటికి మనం ప్రాణప్రతిష్ఠ చెయ్యక్కర్లేదు. కానీ ఒకే ఒక్క స్ట్రిక్ట్ రూలుంది. వీటికి ప్రతిరోజూ జలాభిషేకం చెయ్యాలి. వాటిని ఎప్పుడూ పొడిగా ఉంచకూడదు. ఇది చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం ఫోటోకి, విగ్రహానికి మధ్య తేడాలు, వాటి నియమాలు అన్నీ చూశాం గదా. సో ఇప్పుడు ఏది కరెక్ట్, ఏది తప్పు అని కాదు. ఎవరి జీవన విధానానికి, ఎవరి భక్తి శ్రద్ధలకు ఏ మార్గం సరిగ్గా సరిపోతోందో వారే నిర్ణయించుకోవాలి. ఈ స్లైడ్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. మీది చాలా బిజీ షెడ్యూల్ అనుకోండి, పూజకు ఎక్కువ సమయం కేటాయించలేరు అనుకుంటే ఫోటో మార్గం బెస్ట్. సులభంగా ఉంటుంది. పెద్దగా కర్మకాండలు లేకుండా మనసును దేవుడిమీద పెట్టొచ్చు. అలా కాదు, నేను దేవుడి సేవకే నా సమయాన్ని, శ్రద్ధను కేటాయించగలను, నా భక్తిని ఆ రూపంలో చూపించాలనుకుంటున్నాను అనుకుంటే అప్పుడొక చిన్న లోహ విగ్రహం పెట్టుకోవచ్చు. అది మీ ఇంటిని ఒక చిన్నపాటి గుడిలా మార్చేస్తుంది. చివరగా ఒక్క ప్రశ్న: ఏ రకమైన భక్తి ఒక కట్టడాన్ని ఇల్లుగా, ఆ ఇంటిని ఒక ఆలయంగా మారుస్తుంది? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.